హలో ఫ్రెండ్స్, నేను మీ భవానీ ప్రసాద్ని. మన ఇళ్లలో జరిగే వివాహాది శుభకార్యములకు మనకు తగిన బడ్జెట్ లో ఫొటోస్, వీడియోస్ అందంగా చిత్రీకరించి ఇవ్వబడును. కింద ఫోన్ నంబర్ ఇచ్చాను ఫ్రెండ్స్, కాల్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు న్యూ కన్స్ట్రక్షన్ 3 BHK ఫ్లాట్స్ చూపించబోతున్నాను. చూడండి, ఇప్పుడు మనం పైకి వచ్చాం కదా, లెఫ్ట్ సైడ్ వచ్చి ఈస్ట్ ఫేస్, రైట్ సైడ్ వచ్చి వెస్ట్ ఫేస్ ఫ్లాట్ అనమాట. ఇప్పుడు మనకి వెస్ట్ ఫేస్ ఫ్లాట్ ఒక్కటి మాత్రమే మనకి ఖాళీగా ఉంది, అంటే సేల్కి ఉంది. మిగతా అన్ని అయిపోయినాయి. ఈ అపార్ట్మెంట్ లో చూడండి, మనకి లిఫ్ట్ సౌకర్యం ఉంది, అలాగే మనకి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది. అలాగే మన ఇంటి ముందు 40 feet రోడ్డు ఉంది, పెద్ద రోడ్డు అనమాట. ఎలాగో మీరు వస్తారుగా, అప్పుడు చూద్దరు కానీ మొత్తం. ఓకే, ఇప్పుడు మనం హౌస్ చూద్దాం. ఓకేనా? చూడండి, మన హౌస్ కి సింహద్వారం పక్కనే ఉత్తరం ఎంట్రన్స్ కూడా ఉంది మనకి. చక్కగా సపరేట్ గా గ్రిల్స్ కూడా ఇచ్చేసారు మనకి. అసలు మనం ఏమి చేయించుకోవసరం, సూపర్ గా ఉంటది. మొత్తం మనం సామాన్తో దిగిపోవటమే అలా ఉంటది అనమాట, విత్ కబోర్డ్స్ తో ఫ్లాట్ మొత్తం. మనం సింహద్వారం నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఈ రూమ్ వచ్చి 3 bedrooms లో ఒక బెడ్రూమ్ అనమాట. అంటే మన సింహద్వారం పడమట వైపు ఉంది కాబట్టి బెడ్రూమ్ లోంచి వచ్చిందనమాట ప్లాన్ ప్రకారం. చూడండి, మొత్తం మీకే అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం వెస్ట్ ఫేస్ సింహద్వారం నుంచి బెడ్రూమ్ లోంచి హాల్లోకి వెళ్తాం లోపలికి. పదండి ఫ్రెండ్స్. చూసారా, ఎదురుగుండా తూర్పు ఫేసు ఎంట్రన్స్ అండ్ నార్త్ ఫేస్ ఎంట్రన్స్ కూడా ఉంది మనకి చక్కగా ఈ ఫ్లాట్ కి. అంటే 3 ఎంట్రన్స్ ఉన్నాయి, వెస్ట్, ఈస్ట్, నార్త్. అలాగే మనకి ఇది మొత్తం హాల్ అనమాట. అలాగే లోపల కిచెన్ ఉంది. అలాగే రైట్ సైడ్ 2 bedrooms. మనం ఆల్రెడీ ఒక బెడ్రూమ్ నుంచి వచ్చాం కదా, మొత్తం 3 bedrooms అనమాట. ఓకే, చూడండి, ఇప్పుడు మనకి ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి ఉత్తరం ఎంట్రన్స్, అలాగే స్ట్రైట్ వచ్చి ఈస్ట్ ఫేస్ ఎంట్రన్స్ అనమాట. చూద్దాం, మొత్తం 3 bedrooms వరుసగా ఉంటాయి అనమాట. మనం ఒక బెడ్రూమ్ నుంచి వచ్చాం కదా. అలాగే టీవీ యూనిట్ కూడా ఇక్కడ ఇచ్చారు, బాగుంది చక్కగా. చూడండి ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మనకు బాగా అర్థం అవుతుంది హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది. అప్పుడే మనం డైరెక్ట్గా వెళ్ళి చూడాలా వద్దా అనేది ఇక్కడే డిసైడ్ చేసుకోవచ్చు. ఏమంటారు? కరెక్ట్ కదా ఫ్రెండ్స్? ఈ హౌస్ వచ్చి ఎక్కడంటే విజయవాడలో బందర్ రోడ్ లో పడమట్లో ఎన్టీఆర్ విగ్రహం ఉంది కదా, ఆ రైట్ సైడ్ డిమార్ట్కి వెళ్ళే రోడ్డు ఉంది కదా, రామలింగేశ్వర నగర్కి వెళ్ళడానికి ఆ వంతెన దగ్గర అనమాట. వాకబుల్ డిస్టెన్స్, డిమార్ట్ నుంచి చాలా వాకబుల్ డిస్టెన్స్ అనమాట మన ఫ్లాట్కి వచ్చి. అలాగే బందర్ రోడ్డు కూడా మనకి వాకబుల్ డిస్టెన్సే, చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్ని దగ్గరే మనకి. కృష్ణవేణి స్కూల్ అంటారు కదా, బందర్ రోడ్లో ఉంది డిమార్ట్ దగ్గర. ఆ స్కూల్ కానీ కాలేజెస్ కానీ అన్ని దగ్గరే. అలాగే మనకి ఆ వంతెన పక్కనే చేపల మార్కెట్ కూడా ఉంది కదా, మీకు తెలిసే ఉంటుంది. అన్ని దగ్గరే ఫ్రెండ్స్, ఒకటి కాదబ్బా, అన్ని దగ్గరే. ఫుల్గా సూపర్గా ఉంటుంది ఏరియా వచ్చి మనకి. చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటుంది. మీరు ఒక్కసారి వచ్చి చూసారంటే వెంటనే అడ్వాన్స్ ఇచ్చేస్తారు, అలా ఉంటుంది అనమాట. అన్నిటికీ దగ్గర కాబట్టి సిటీ నడిపొట్టులో ఉన్నట్టు మనం. ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్ టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చి 1200 square feet అనమాట. మనకి ప్లింత్ ఏరియా వచ్చి 950 square feet, కామన్ ఏరియా వచ్చి 150 square feet, కార్ పార్కింగ్ వచ్చి 100 square feet అనమాట. ఫ్రెండ్స్, వీడియో అంతా చూసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, మీకు ఫ్లాట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాము. ఫ్రెండ్స్, దయచేసి వీడియో మొత్తం చూడండి చక్కగా. ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.